హలో! అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. అయితే మేము మొన్న 6వ తారీఖున విజయవాడ నుండి యూఎస్ ప్రయాణం అండి మాది. అయితే ఆ ప్రయాణం గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది అంటే మేము విజయవాడ నుంచి బెంగుళూరు వచ్చామన్నమాట. ఈ బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ చూడండి. చాలా బాగుందండి బెంగుళూరు ఎయిర్‌పోర్ట్. మన గన్నవరం నుండి ఫ్లైట్‌లో బెంగుళూరు వచ్చి, బెంగుళూరు నుండి మళ్ళీ ఫ్రాన్స్ అన్నమాట మా ప్రయాణం. ఫ్రాన్స్ నుండి యూఎస్. ఇదేమో ఇప్పుడు మీరు చూసేది బెంగుళూరు ఎయిర్‌పోర్ట్. చాలా గొప్పగా ఉందండి. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చూసాము, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ చూసాం, కానీ బెంగుళూరు చాలా స్పెషల్‌గా అనిపించింది మాకు. అయితే బెంగుళూరు నుండి ఫ్రాన్స్ వెళ్ళే ఫ్లైట్‌లో అంతా చాలామంది ఫారినర్సే ఉన్నారండి. ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. పైన లైట్స్ చూసారా ఎంత బాగున్నాయో. సీలింగ్ అంతా చాలా బాగుంది. ఇలా పట్టుకోండి ఒకసారి వీడియో. ఇది ఫ్లైట్లో అండి. ఇందాక ఎయిర్పోర్ట్ చూసాం కదా, ఇదంతా ఫ్లైట్. ఫ్రాన్స్ వెళ్ళే ఫ్లైట్ అన్నమాట. ఎయిర్ ఫ్రాన్స్లో వెళ్ళాము. బోర్డింగ్ పాస్ అన్ని దాటకూడదు. ఎయిర్పోర్ట్ ప్లేస్ అండి అదంతా, ఫ్లైట్లోంచి కనబడుతుంది అన్నమాట. ఇదేమో ప్యారిస్ ఎయిర్పోర్ట్. ఇక్కడ కాస్ట్లీ ఉంటాయి, బయటకు అక్కడ కొనొచ్చు. ప్యారిస్ ఎయిర్పోర్ట్లో షాపింగ్ చేస్తున్నామండి. కొన్ని ఒక సాఫ్ట్ టాయ్ అది తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ సీలింగ్ లైట్స్ అవి చూసారా. ఇక్కడ అంతా మనకి ఫారినర్స్ కనబడతారనమాట. మేమైతే మళ్ళీ ప్యారిస్ నుండి యూఎస్ వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము. కాకపోతే ఇక్కడ ఒక 3 గంటల హాల్ట్ ఉందండి.
మా మా ప్లేస్ ఏమో మమ్మల్ని M43కి వెళ్ళమన్నారు అనమాట. మేము అక్కడికి వెళ్తూ ఉన్నాము. ఏంటి అదిగోండి ఫ్లైట్స్ కనబడుతున్నది సరే గ్లాస్ డోర్లో నుండి బయట వైపు. మన గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా బాగా డెవలప్ చేశారండి. గన్నవరం నుండి బెంగళూరు వచ్చి బెంగళూరు నుండి వచ్చామన్నమాట. సరేనండి.